Big 7 at 7 p.m. Yes, మన బిగ్ 7 లో నెక్స్ట్ ఐటమ్ సెకండ్ ఐటమ్ మనం చూడబోతున్నాం. కుక్కట్పల్లిలో కలకలం రేపిన చిన్నారి సహస్ర హత్య కేసుని ఎట్టకేలకైతే పోలీసులు ఛేదించారు. పక్కింట్లో ఉండే 10th క్లాస్ విద్యార్థి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఆ బాలుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేయడానికి వచ్చిన పిల్లాడు తనను చూసింది అన్న కారణంతో సహస్రాని హత్య చేసినట్టుగా మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సహస్ర ఇంట్లో హుండీ బ్రేక్ చేసి డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండగా సహస్ర ఆ బాలుని చూసిందని, దాంతో ఆమెపై కూర్చొని గొంతు నులిమాడు. చనిపోయిందో లేదో అంటూ డౌట్ పడిన నిందితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు ఆమె అంటూ విచక్షణ రహితంగా పొడి చేశాడు. సహస్ర శరీరంపై మొత్తంగా 21 కత్తిపోట్లున్నాయి. మెడ, గొంతు, కడుపులో విచ్చలవిడిగా పొడి చేశాడు. హత్య తర్వాత పక్క బిల్డింగ్లో 15 నిమిషాల తను దాక్కున్నాడు. ఈ సమయంలోనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ బాలుని చూసినట్టుగా మనకు తెలుస్తోంది. ఆ తర్వాత నిందితుడి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అతన్ని విచారిస్తే అసలు విషయం బయటపడింది. సహస్ర మర్డర్ కేసులో నిందితుడి ప్రవర్తన అత్యంత క్రూరంగా కనిపిస్తోంది. 10వ తరగతి కుర్రాడు ప్రొఫెషనల్ కిల్లర్లా ప్లాన్ చేశాడు. దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలి అన్నది పక్కాగా రాసుకొని మరీ ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించి తాను లెటర్ కూడా రాసుకున్నాడు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఆ లెటర్నే మీరు చూస్తూ ఉన్నారు. తనకు తోచిన ఇంగ్లీష్లో, తనకు ఐడియాకి తట్టిన ఓ లాంగ్వేజ్లో తను రాసుకున్నాడు ఆ లెటర్నంతా కూడా. ప్రస్తుతం చూస్తున్నాం 10వ తరగతి విద్యార్థి డబ్బులు దొంగతనం చేయడానికంటూ సహస్ర దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలందరం చూసాము. తండ్రిని ప్రశ్నించారు, తెలిసిన బంధువులందరినీ కూడా ప్రశ్నించారు, కానీ అప్పటికి కూడా క్లూస్ దొరకలేదు. సహస్ర మర్డర్ కేసు నిందితుడు మరి ఆ చిన్నారి ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు, ఇతను ఎలా పారిపోయాడు అన్న దానికి సంబంధించి సహస్ర ఇంటి దగ్గర నుంచే పూర్తి వివరాలను మా ప్రతినిధి సురేష్ డీటెయిల్గా మనకు అందిస్తారు. ప్రస్తుతం నేను హత్య జరిగినటువంటి సహస్ర నివాసం వద్దున్నాను. సహస్ర ఇల్లు ఇదే పెంట్ హౌస్లో ఉంటున్నారు. ప్రస్తుతం తాళం వేసి ఉంది ఇంటికి. అయితే ఒకసారి కిటికీ ఓపెన్ ఉంది. ఇంతకుముందే క్లూస్ టీమ్ అధికారులు కూడా రావడం జరిగింది. క్లూస్ టీమ్ అధికారులు లోపల మరికొన్ని ఆధారాలు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక క్లూస్ అన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేశారు. లోపల సామాన్ అంతా కూడా చెల్లాచెదురుగా ఆ రోజు హత్య జరిగిన తర్వాత ఏ విధంగా ఉందో అదే విధంగా ప్రస్తుతం ఇంకా ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లూస్ అంటే ఫింగర్ ప్రింట్స్, నిందితుడికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఇంట్లో ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. మొత్తం ఇంట్లో చెల్లా చెదురుగా బుక్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంట్లో ఆ రోజు ఏ విధంగా బ్యాగు, ఫ్రిడ్జ్ పైన ఉన్నటువంటి బ్యాగు, బట్టలు అన్నీ కూడా, అంటే సహస్ర నిందితుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 20 కత్తిపోట్లు ఒక్కసారిగా పొడవడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. నిందితుడికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం ఇంట్లో సోదాలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లో ఎవరైతే నిందితుడు బాలుడు, మైనర్ బాలుడు ఉన్నాడో ఆ బాలుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడి నుంచే ఈ నుంచి దాదాపు ఒక 10 ఫీట్లు, అంటే 10-12 ఫీట్ల వరకు కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించే ఏదైతే మొత్తం పోలీసులు ఈ ఫ్లోర్లోనే, అంటే 4th ఫ్లోర్లో బ్లాక్ విండో కనబడుతుందిగా, బ్లాక్ విండో దగ్గర నుంచే నిందితుడు ఈ బిల్డింగ్ దింకి వెళ్ళడం జరిగింది. ఒకసారి ఆ బాలుడు సేమ్ ఇక్కడే హత్య చేసిన తర్వాత ఇక్కడ మొత్తం కంకర ఉంది, కంకర తర్వాత ఒక దిమ్మ ఉంది. ఒకసారి మన అనిల్ చూపించే ప్రయత్నం చేస్తుండే ఏ విధంగా ఆ బాలుడు దాంట్లోకి జంప్ చేశాడనే దానికి సంబంధించి ఇలానే పట్టుకొని ఇక్కడ ఇది పట్టుకొని అందులోకి దుంకే ప్రయత్నం చేసి ఈ విధంగానే అక్కడికి అతను పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ పైకి వెళ్ళి అక్కడనే ఉండడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ విధంగా అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ ఒకసారి ఇటువైపు వస్తే ఈజీగా, అంటే ఒక మనిషి ఈ విధంగా తప్పించుకునేందుకు ఈజీ ఆస్కారం ఇక్కడ ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రజెంటు దీనికి సంబంధించే పోలీసులు ఈ క్లూస్ ద్వారానే
ఆ నిందితుడికి సంబంధించి ఆధారాలు సేకరించడం జరిగింది. ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నది, దాదాపు ఒక 2 ఫీట్లు మాత్రమే ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇట్లానే బాలుడు ఆ రోజు తప్పించుకొని ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అదే ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేశాను. పోలీసులు కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు.